'రజకర్' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అంత బాగా అనిపించలేదు. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్ల విషయానికొస్తే, ఈ సినిమా కథ అంతా కూడా 1948 బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతా ఉంటది. ఆ టైంకి తగ్గట్టుగా వేసిన సెట్‌లు, గెటప్‌లు అయితే బా అనిపించాయి. అలాగే ఈ సినిమా మధ్య మధ్యలో మనకు తెలిసిన కొంతమంది యాక్టర్స్ కనిపించి విలన్స్ మీద తిరుగుబాటు చేస్తారు. అలా వచ్చే సీన్స్ అయితే చూడడానికి బా అనిపించాయి. అలాగే సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ పెర్ఫార్మన్సు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బా అనిపించాయి. ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్ల విషయానికొస్తే, ఈ సినిమాలో 1948 ఆ టైంలో హైదరాబాద్‌లో రూలింగ్ ఎలా ఉండేది? అక్కడి ప్రజల్ని వాళ్ళు ఎంత దారుణంగా హింసించేవాళ్ళు అనే విషయాల్ని చూపించాలనుకున్నారు. అలా చూపించాలని కూడా బానే ఉంది గానీ, అలా దారుణాల్ని సినిమా అంతా చూపిస్తూ ఉండడం అయితే నాకు చూడటానికి అంత బాగా అనిపించలేదు. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి సినిమాలో దారుణాలు జరుగుతా ఉంటాయి. అవి చూస్తున్నప్పుడు వాటిని ఆపడానికి ఎవరైనా వస్తారు కదా అని వెయిట్ చేస్తూ ఉంటే, అనుకున్నట్టుగానే ఎవరో ఆపడానికొస్తారు. ఆ సీన్ బాగా ఎలివేట్ అవుద్ది. ఆ తర్వాత సీన్‌లో మళ్ళీ దారుణం జరుగుద్ది. ఆ తర్వాత మళ్ళీ ఎదిరించడానికి ఒక క్యారెక్టర్ వస్తది. ఇలానే సినిమా అంతా కూడా రిపీటెడ్‌గా వస్తూ ముందుకు వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. ఇంక సినిమాలో ఇలాంటి సీన్సే వస్తాయని తెలిసిపోవడం, అనుకున్నట్టే అలాంటి సీన్సే రావడం వల్ల సెకండ్ హాఫ్ చూడడం అయితే నాకు కొంచెం కష్టంగా అనిపించింది. ఇంకెవరైనా అప్పుడు జరిగిన దారుణాన్ని అలాగే చూపిస్తారు అంటే నేనేమంటానంటే, అలాంటివన్నీ వరుసగా చూస్తూ ఉండడం నా వల్ల అయితే కాలేదని చెప్తాను. ఇంక ఈ సినిమాని ఎవరైనా ఫ్యామిలీతో చూస్తారా అంటే నేనైతే వద్దనే చెప్తాను. ఎందుకంటే ఈ సినిమాలో మనుషుల్ని దారుణంగా చంపడం, రేపులు చేయడం ఇలాంటి సీన్స్ చాలానే ఉంటాయి. ఇలాంటి సీన్స్ ఫ్యామిలీతో చూద్దాం అనుకునే వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటాయి. ఇంక అలాంటి రీజన్ వల్ల నాకైతే ఈ సినిమా అంతగా నచ్చలేదు. ఎవరైనా అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? దాని నుంచి ఫైనల్‌గా ఎలా బయటకొచ్చారు? అనే విషయాలు తెలుసుకుందాం అనుకుంటే మాత్రం ఈ సినిమాని ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.